భారత సామాజిక విప్లవకారులు ఏప్రిల్ నెల వచ్చిందంటే భారతదేశంలోని బహుజనులలో పండగ వాతావరణం కనిపిస్తుంది. దానికి కారణం భారత సామాజిక విప్లవకారులైన మహాత్మా జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు జన్మించిన నెల. ఏప్రిల్ 5 బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈ ముగ్గురు కూడా భారతదేశ స్థితిని గతిని మార్చిన మహోన్నతులు. వీరి జయంతులను జరుపుకోవడం బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యమో అంతకన్నా రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ముఖ్యం. ఎందుకంటే బహుజన వర్గాల ఓట్లు కావాలి. అందుకే దేశం మొత్తం ఈ 3 రోజులు అత్యంత ముఖ్యమైన పండగ రోజులుగా ఉన్నాయి. ముందుగా ఏప్రిల్ 5 బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి చర్చించుకుందాం. ఈయన 1908 ఏప్రిల్ 5న బీహార్లోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో బసంతి దేవి శోభిరామ్ దంపతులకు జన్మించారు. ఈయనకు అన్నయ్య సంత్లాల్, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అప్పటి ఆచరణల ప్రకారం తన 8వ ఏటనే బాల్య వివాహం జరిగింది. 1914 నుండి 1920 వరకు అక్కడే స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. 1920లో అర్రాలోని అగర్వాల్ మిడిల్ స్కూల్లో చేరారు. 1922లో అర్రాలోని అర్రా టౌన్ స్కూల్లో చేరారు. అక్కడ ఆయన మొదటిసారి కుల వివక్షతను ఎదుర్కొన్నారు. ఆ పాఠశాలలో హిందువుల కోసం ఒక నీటి కుండ, ముస్లింల కోసం ఒక నీటి కుండ ఉండేది. ఈయన హిందువుల కుండలో నీటిని తాగటంతో ఈయన అంటరాని వాడు అవటంతో హిందూ విద్యార్థుల ఫిర్యాదు మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ ఈయన కోసం 3వ కుండను ఏర్పాటు చేశారు. దానిని వ్యతిరేకిస్తూ బాబూజీ 2 సార్లు కుండను పగలగొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాలవీయ గారితో పరిచయం ఏర్పడింది. 1927లో మెట్రికులేషన్ ప్రథమ డివిజన్లో ఉత్తీర్ణత పొంది బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు. 1931లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బిఎస్సీ డిగ్రీ పొందారు. తర్వాత కుల వివక్ష సమస్యలపై పోరాటం చేశారు. మహాత్మా గాంధీ గారు ప్రారంభించిన అంటరానితన వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1933లో భార్య వియోగం జరగడంతో 1935 జూన్ 1న కాన్పూర్కి చెందిన సంఘ సేవకుడు డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణి దేవితో వివాహం జరిగినది. ఈమె స్వాతంత్ర సమరయోధురాలు. 1934లో నేపాల్, బీహార్ భూకంపం సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. 1935లో అఖిల భారత అణగారిన వర్గాల కూటమి ఏర్పాటులో సహకరించారు. భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. 1935లో జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో హిందూ మహాసభ సెషన్లో దేవాలయాలు, తాగునీటి బావులను దళితులకు ప్రవేశం కల్పించాలని తీర్మానం ప్రతిపాదించారు. 1940లో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నందుకు 2 సార్లు జైలు శిక్ష అనుభవించారు. 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడాన్ని బహిరంగంగా ఖండించిన ప్రధాన నాయకులలో బాబూజీ ఒకరు. అందుకు గాను ఈయన 1940లో జైలు శిక్ష అనుభవించారు. 1946లో నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన భారత తాత్కాలిక ప్రభుత్వంలో కార్మిక శాఖను నిర్వహించారు. 1952లో
నెహ్రూ మంత్రివర్గంలో తపాలా శాఖను, 1956లో రైల్వే శాఖను నిర్వహించారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలో హరిత విప్లవానికి కారణభూతుడై ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి భారత ఆహార సంస్థ FCI సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వాలలో వ్యవసాయ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. కాంగ్రెస్ రెండుగా చీలినప్పుడు ఇందిరాగాంధీ పక్షాన ఉంటూ 1969లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తదనంతరం ఇందిరాగాంధీ మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. భారత్ పాక్ యుద్ధంలో నేరుగా యుద్ధరంగంలో ఉన్న సైనికుల వద్దకు వెళ్ళి సైనికులలో ఆత్మస్థైర్యం నింపారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1976లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, 1979లో ఉప ప్రధానిగా విధులు నిర్వర్తించారు. 1936 నుండి 1986 వరకు సుమారు 50 సంవత్సరాలు బీహార్లోని ససరాం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. అలుపెరగని తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి ఇక సెలవంటూ 1986 జూలై 6న ఈ లోకాన్ని వీడారు. జీవితమంతా దేశ సేవకు అంకితమై నవభారత నిర్మాణంలో అలుపెరుగని సేవ చేసిన బాపూజీకి ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఏప్రిల్ 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆధునిక భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు. సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న అనేక సామాజిక రుగ్మతలకు వైద్యం చేసిన సామాజిక వైద్యుడు, సామాజిక చైతన్య మూర్తి. మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలోనే సతారా జిల్లాలోని మాలి కులంలో గోవిందరావు దంపతులకు 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. సంవత్సరం వయసు రాకముందే తల్లి చనిపోయింది. తండ్రి సంరక్షణలో 7 సంవత్సరాల వయసులో మరాఠీ పాఠశాలలో చేరి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తర్వాత తన తండ్రికి వ్యవసాయ పనులలో సహాయం చేశారు. పూలే నిరంతరం పుస్తక పఠనం చేస్తూ ఉండేవారు. పూలే గారి పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్ మరియు ఒక క్రైస్తవ పెద్ద మనిషి పూలే గారి తండ్రి గారితో మాట్లాడి 1841లో స్కాటిష్ మిషనరీ పాఠశాలలో చేర్పించారు. ఈ పాఠశాలలో సదాశివ బిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణునితో ఏర్పడిన జీవితకాల స్నేహం పూలే గారికి మానవ హక్కుల పట్ల ఆసక్తిని పెంపొందించింది. శివాజీ, జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు పూలే గారిలో దేశభక్తిని పెంపొందించాయి. థామస్ రచించిన మానవ హక్కులు అనే పుస్తకం పూలే గారి ఆలోచనలను ప్రభావితం చేశాయి. పూలే గారికి 13 సంవత్సరాల వయసులో 9 సంవత్సరాల వయసు గల సావిత్రిబాయి గారితో వివాహం జరిగింది. 1848లో తన బ్రాహ్మణ మిత్రుని వివాహంలో పూలే గారు మాలి కులానికి చెందిన వారిని అక్కడి బ్రాహ్మణులు చేసిన అవమానంతో అప్పటి సమాజంలో ఉన్న కుల వివక్షతను గ్రహించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. జ్ఞానం అందరికీ అందాలని పోరాటం చేశారు. సమాజంలో స్త్రీ విద్య ఆవశ్యకతను గ్రహించి ముందుగా తన భార్యను విద్యావంతురాలినిగా చేశారు. దీన్ని వ్యతిరేకించిన అప్పటి సమాజంలోని వారు పూలే గారి తండ్రి గారిని బెదిరించి
సావిత్రిబాయి గారిని చదవకుండా చేయాలని చేసిన ప్రయత్నం మూలంగా పూలే దంపతులు ఇంటి నుండి బయటకు వచ్చి తన ముస్లిం స్నేహితుడు షేక్ ఉస్మాన్ గారి ఇంట్లో ఉండి వారి సహాయంతో 1848లో భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి సమాజంలో ఎందరో బాలికలకు విద్యను అందించారు. ఇందుకు గాను తన భార్యను టీచర్ విద్యను చదివించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా నియమించారు. ఉస్మాన్ గారి చెల్లెలు షేక్ ఫాతిమా గారిని కూడా ఉపాధ్యాయ విద్యను చదివించి భారతదేశంలో రెండవ మహిళా ఉపాధ్యాయురాలిగా నియమించి ఎందరో బహుజన బాలికలకు విద్యను అందించారు. ఆనాటి సమాజంలో బాల్య వివాహాలు జరిగేవి. చిన్నపిల్లలను ముసలివారికి ఇచ్చి వివాహం చేసేవారు. అతి చిన్న వయసులోనే ముసలివారైన భర్తలు చనిపోవడంతో వారు వితంతువులుగా మారేవారు. వారు మరలా వివాహం చేసుకునేవారు కాదు. జీవితాంతం వితంతువులుగా ఉండిపోయేవారు. ఇలాంటి వితంతువులపై జరిగే అఘాయిత్యాల వలన వారికి కలిగిన అక్రమ సంతానం వలన సమాజం వారిని చేత్కరించుకునేది. అందువలన బాలహత్య ప్రబంధ గృహ స్థాపించి వితంతువులకు పునర్వివాహాలు జరిపించారు. వితంతువులకు పుట్టిన అక్రమ సంతానంను హక్కున చేర్చుకున్నారు. 1872లో అలా ఒక బ్రాహ్మణ వితంతువునకు పుట్టిన కుమారుణ్ణి దత్తత తీసుకున్నారు. ఆయనే డాక్టర్ యశ్వంతరావు పూలే. 1873లో సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ స్థాపించారు. ఇది దేశంలోనే తొలి సంస్కరణోద్యమం. అప్పటి బ్రాహ్మణ సమాజం నుంచి శూద్రులను కాపాడటమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. కులమత భేదం లేకుండా అందరికీ ఈ సంస్థలో సభ్యత్వం కల్పించారు. విగ్రహారాధనను పూలే గారు వ్యతిరేకించారు. స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షతను పూలే ఖండించారు. మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమాజాన్ని పూలే గారు కాంక్షించారు. 1853లో వితంతు మహిళలు, అనాథ శిశువుల కోసం సేవా సదనం ప్రారంభించారు. 1869లో పౌరోహిత్యం యొక్క భండారం అనే పుస్తకాన్ని రచించారు. 1877లో సత్యశోధక్ సమాజ్ తరపున దీనబంధు వారపత్రికను ప్రారంభించారు. 1873లో గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారు. 1883లో కల్టివేటర్ విప్కాట్, సేద్యగాడి చర్ణకోల అనే రచన చేశారు. నిరంతరం శూద్రుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. సమాజంలో శూద్రులకు జరుగుతున్న అన్యాయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. శూద్రులు, మహిళల యొక్క హక్కుల కోసం నిరంతరం శ్రమించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ 1890 నవంబర్ 28న కన్నుమూశారు. ఆయన రాసిన సార్వజనిక్ సత్యధర్మ అనే పుస్తకం ఆయన మరణాంతరం 1891లో ప్రచురించారు. దీనిలో 33 ఆర్టికల్స్ ఉన్నాయి. దీనిలో కుటుంబం సృష్టి నియమాల గురించి వివరించారు. ఆయన ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా భావించారు. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబంగా సర్వమానవ సమానత్వాన్ని చాటిన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. జై పూలే, జై భీమ్, జై పెరియార్. కృతజ్ఞతలు.